నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్. హెల్త్ లైన్ కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. నమస్తే మేడం. వెల్కమ్ టు ది షో. ప్రస్తుతం డాక్టర్ గారు సింహపురి హాస్పిటల్లో తమ యొక్క సేవలు అందిస్తున్నారు. ఈ రోజు డాక్టర్ గారు పక్షవాతానికి సంబంధించి మెయిన్ గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డాక్టర్ గారు లైవ్ లో సమాధానాలు తెలియజేస్తారు. దీనికై మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్ 230399. ఈ నంబర్ కాల్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. ఫోన్ చేసినప్పుడు దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, ఓకేనా? డాక్టర్ గారు, ముందుగా పక్షవాతం అంటే ఏంటి, అసలు ఇది రావటానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్, అంటే మామూలుగా హార్ట్ కి గుండెకి వచ్చే హార్ట్ అటాక్ ఉంటుంది. అదే విధంగా పక్షవాతం బ్రెయిన్ కి సంబంధం ఉంటుంది. ఇది యాక్చువల్లీ 3 ప్రకారంగా ఉంటుంది. ఫస్ట్ 3 టైప్స్ గా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ టైప్ యాక్చువల్లీ మోస్ట్ కామన్ టైప్, 80% జనాలకు ఉండేది. అది రక్తనాళాల్లో ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ కానీ ఫ్యాట్ పార్టికల్స్ కానీ ఎక్కడన్నా బ్లాక్ అయిపోతే ఆ భాగంకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. 80% కేసెస్ లేదే ఉంటుంది. ఆ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత ఆ భాగంకి ఆ వర్క్ చేసేది భాగం అది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ ఫంక్షన్ ఏముంటుందో ఆ భాగంకి దాని ప్రకారంగా పేషెంట్ కి సిమ్టమ్స్ బయటపడుతుంది. ఇది జరిగేది యాక్చువల్లీ వెరీ విదిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్, అంటే ఒక బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ లాగా జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్ చాలా సంవత్సరం ముందే బాడీలో స్టార్ట్ అయ్యింది. ఆ రక్తనాళాల్లో ఒక క్రిటికల్ ఏరియా బ్లాక్ అయిన తర్వాత మాత్రం ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేది. సో స్ట్రోక్ అనేది ఇప్పుడు ఈ రోజు వచ్చింది అంటే అది ఎప్పటి నుంచో బాడీలో ఆ ప్రాసెస్ బాడీలో ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా ఉండేది. దానికి మనం ఇస్చెమిక్ స్ట్రోక్ అని చెప్పేది. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్. ఇది 80% కేసెస్ లో యూజువల్లీ ఇస్చెమిక్ స్ట్రోకే ఉండేది. సెకండ్ వెరైటీ అరౌండ్ 20% కేసెస్ లో ఉండేది మామూలుగా హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్. ఇంకా ఒకేసారి హై బ్లడ్ ప్రెషర్ జరిగిన తర్వాత హైలో పోయిన తర్వాత రక్తనాళాలు చిట్లిపోయి ఆ బ్లడ్ అక్కడ క్లాట్ అయిపోతుంది. అది బ్లడ్ క్లాట్ అని ఇన్ జనరల్ పేషెంట్స్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్తారు. దట్ ఈస్ నోన్ యాజ్ హెమరేజిక్ స్ట్రోక్. హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్ కాసెస్ హైపర్ టెన్షన్. ఫస్ట్ లో చెప్పే దాంట్లో కూడా హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్ కాజ్, కానీ సెకండ్ రీజన్ మోస్ట్ కామన్ ఇస్ హైపర్ టెన్షన్. బ్లడ్ ప్రెషర్ సడన్ గా ఎక్కువ అయిన తర్వాత ఆ బ్లడ్ వెసల్ అట్లా చిట్లిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి అక్కడ ఒక ట్యూమర్ లాగా అనుకోండి, ఒక బ్లడ్ ఒక స్పేస్ ఆక్యుపై. మామూలుగా బ్రెయిన్ లో ఏమీ రాకూడదు, అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతే మళ్ళీ అదే విధంగా ఆ బ్రెయిన్ పార్ట్ ఫంక్షన్ తగ్గిపోతుంది. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఇస్ వెరీ లెస్ కామన్, కానీ దిస్ ఈజ్ నోన్ యాజ్ సబ్ అరెక్నాయిడ్ హ్యామరేజ్. దట్ ఈస్ వెరీ ఫాస్ట్. అంటే పేషెంట్ కి ఫస్ట్ సిమ్టమ్ దాంట్లో ఉండేది హెడేక్. హెడేక్ అంటే మామూలుగా అందరికీ ఉండేది హెడేక్ కాదు, సడన్ గా సివియర్ గా, అంటే నిమిషంలో పేషెంట్ మాట్లాడుతూనే ఉంటారు. సడన్ సివియర్ ఫస్ట్ టైం లైఫ్ లో వచ్చే హెడేక్ ఉంటుంది, వాళ్ళు పడిపోతారు. మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత స్కాన్ చేసుకుంటే ఇది బ్రెయిన్ సర్ఫేస్ లో బ్లడ్ చేరిపోతుంది. అది కూడా ఒక రక్తనాళాల్లో ఒక బెలూన్ లాగా వచ్చి అది అట్లా బర్స్ట్ అయిపోయిన తర్వాత జరిగేది. దిస్ ఇస్ లెస్ కామన్, ఇంకా ఫస్ట్ సెకండ్ కి ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ స్ట్రోక్. అప్పుడు ఫస్ట్ వాజ్ ఇస్చెమిక్ స్ట్రోక్, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిన వల్ల జరిగేది. సెకండ్ రక్తనాళాలు చిట్లిపోయిన వల్ల జరిగేది. థర్డ్ సర్ఫేస్ లో మొత్తం బ్లడ్ క్లాట్, బ్లడ్ మొత్తం చేరిపోతే దట్ ఈస్ నోన్ యాజ్ సబ్ అరెక్నాయిడ్ హ్యామరేజ్. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు మంజుల సార్. ఓకే, మంజుల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మంజుల గారు. మా వారికి వచ్చింది మేడం. వాయిస్ సరిగా లేదండి, చెప్పండి. కుర్చీ మాకు అంటే కాళ్ళు ఒకరు నడుస్తారు, కుర్చీ మాకు రాలేదు మేడం పట్టుకోవాలి. కానీ కుడి చేయి వీక్ గా ఉంది, కాలు కొద్దిగా పర్వాలేదు. నడుస్తాడు మేడం, అంతా కుర్చీ మాత్రం పట్టుకోలేదు మేడం. అది పక్షవాతం ఎప్పుడు జరిగిందండి? 14 సంవత్సరాలు మేడం. మేము కుర్చీలో మేము ఎప్పటికప్పుడు కుదరానికి అసలు మా ఇదే లేదు మేడం. 14 సంవత్సరం జరిగిన తర్వాత యూజువల్లీ పక్షవాతం వచ్చిన తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ కాల్కి ఇంప్రూవ్మెంట్ వచ్చేది, తర్వాత చేయికి ఇంప్రూవ్మెంట్ వచ్చేది, తర్వాత వేలు అన్ని కదిలిచేది. కానీ 14 సంవత్సరంలో మన ఇంప్రూవ్మెంట్ రావడానికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేస్తానే ఉండాల్సి వస్తుంది.
ఒక్క సంవత్సరం 2 సంవత్సరం చేసిన తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్ రాలేదు అనుకొని మనం ఎక్సర్సైజెస్ మానేస్తే, కానీ పక్షవాతం సంబంధి కొన్ని టాబ్లెట్స్ ఉంటుంది అది ఆపేస్తే, బీపీ షుగర్ ఉంటే బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టలేకపోతే ఈ ఇంప్రూవ్మెంట్ అక్కడే ఆగిపోతుంది. మేబీ మీరు ఫిజిషియన్ దగ్గర కన్సల్టేషన్ అయి తర్వాత దీని నుంచి ఏదైనా సమస్యలు మనకు తప్పు జరుగుతుందా లేదా అది చూసుకొని, ఇంకా చేయి కాలు కొద్దిగా స్టిఫ్నెస్ అయిపోతే స్టిఫ్నెస్ తగ్గించేదానికి మెడిసిన్స్ పెట్టి, స్టిఫ్నెస్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుంటే మేబీ ఇంప్రూవ్మెంట్ రావచ్చు. వీ షుడ్ నాట్ లూజ్ హోప్. మనకి ఎప్పుడు హోప్ ఉంటుంది, అంటే కొన్ని టైం జరిగిన తర్వాత మేబీ కొంచెం ఇంప్రూవ్మెంట్ తగ్గిపోవచ్చు, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి వేరే రెమెడీస్ ఉంటుంది, మెడిసిన్స్ వరకు కాదు, వేరే రెమెడీస్ ఉంటుంది, అది మీరు ట్రై చేయొచ్చండి. మంజుల గారు, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ గారు సింహపురి హాస్పిటల్ అందుబాటులో ఉంటారు, ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం, ఇందాక మనం 3 టైప్స్ అని చెప్పారు, 3 టైప్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక వ్యక్తికి పక్షవాతం ఉంది అని నిర్ధారించడానికి మీరు ఏమైనా పరీక్షలు చేస్తూ ఉంటారు డాక్టర్? పేషెంట్ కి పక్షవాతం ఉందో లేదా అది కనుక్కోవడానికి ఫస్ట్ పేషెంటే ఆ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది. పేషెంట్ కాకుండా యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కొక్కసారి పేషెంట్ చెప్పే పరిస్థితిలో అన్కాన్షియస్ లో ఉండొచ్చు. దానికి యూజువలీ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఇచ్చేది అది మూడు అంటే FAST, ఫాస్ట్. అలాగా ఇన్ జనరల్ పబ్లిక్ కి తెలిసిపోవడానికి, ఇన్ జనరల్ ఎవ్రీబడి ఆ ఫాస్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఫాస్ట్ లో F అంటే ఫేస్. మనం మాట్లాడినప్పుడు మామూలుగా ఈ 2 ఫోల్డ్స్ ఉంటుంది, మాట్లాడినప్పుడు 2 పక్క ఫేస్ ఒకే ప్రకారంగా వెళ్తుంది. కానీ సడన్ గా ఇదన్నీ ఏది జరిగినాక శివ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్, సడన్. ఈ సిమ్టమ్స్ నేను 3 ప్రకారంగా ఉండే స్ట్రోక్ కూడా ఏదైనా ఉన్నట్టుండి జరిగేది, విదిన్ సెకండ్స్ జరగాలి. ఇంకా 3-4 రోజు, 6 రోజు, వారం, నెల అలా కాదు. ఇట్ హ్యాస్ టు బి వెరీ సడన్ ఇన్ నేచర్. ఫేస్ మాట్లాడినప్పుడు ఇప్పుడు పేషెంట్ రిలేటివ్ కి ఎవరికైనా ఇబ్బంది ఉంది, పేషెంట్ కి స్ట్రోక్ ఉందా లేదా కనుక్కోవడానికి పేషెంట్ చెప్తారు మాకు ఇంట్లో సింటమ్స్ ఉంది, అప్పుడు పేషెంట్ రిలేటివ్ పేషెంట్ కి అడగాలి, హాస్ టు స్మైల్. ఇంకా స్మైల్ ఇవ్వాలి. స్మైల్ ఇచ్చేటప్పుడు మనం ఎవరు స్మైల్ ఇచ్చేటప్పుడు 2 ప్రకారంగా ఫోల్డ్స్ సమానంగా ఉంటుంది. కానీ ఏదైనా పరిస్థితిలో ఒక ఫోల్డ్ మాత్రం ఒక పక్కకి వెళ్తే ఇట్ కుడ్ బి స్ట్రోక్ గా ఉండొచ్చు, కానీ అది మన 100% డాక్టర్ దగ్గరికి వెళ్తేనే అదే తెలిసేది. మేడం, ఏ గురించి మాట్లాడే ముందు ఒక కాల్ తీసుకుంటాం. హలో. హలో సార్, నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. సార్ నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. సార్ నజీర్ భాయ్. సార్ నజీర్ భాయ్. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నజీర్ భాయ్? సార్ నెల్లూరు నుంచి సార్, 2 మంత్ డౌన్. ఓకే అండి, డాక్టర్ బిందు మీనన్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం గారు. మిస్టర్ నజీర్ ప్లీజ్ చెప్పండి. మేడం, ఒకసారి వచ్చి మీ కాడ తీసుకెళ్ళాం మేడం మేము. ఓకే. మళ్ళీ పొగతోటలో ఒకసారి వచ్చి ఇక్కడ డాక్టర్ గారిని కలిసాం, గంగాధర్ సార్ అని చెప్పి. ఇప్పుడు 5 నెలలు అయింది మేడం, కాళ్ళు అలాగే ఉంది, సింపుల్ గా నడుస్తున్నాము. అంటే మిస్టర్ నజీర్ మీకు కూడా పక్షవాతమేనండి? పక్షవాతం స్ట్రోక్ అని చెప్పారా? ఫస్ట్ టీకా అడిగారు మేడం, వచ్చింది. అవునవును, కరెక్టే. ఓకే ఓకే. అది మేడం, అది ఇప్పుడు మామూలుగా నడుస్తా ఉంటాం కదా మేడం, ఒక్కోసారి ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది మేడం కాలు. ఓకే, ఇది మీరు చెప్పేది స్ట్రోక్, పోస్ట్ స్ట్రోక్ కాంప్లికేషన్. కొన్ని పేషెంట్స్ కాలుతో ఈ ఎడమ కాలు రాకుండా ఉంది కదా మేడం, అక్కడికి వచ్చాను. అదే మిస్టర్ నజీర్, అది స్ట్రోక్ జరిగిన తర్వాత స్ట్రోక్ నుంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తే కూడా కొంతమంది పేషెంట్స్ కి దాని ప్రకారంగా కొన్ని కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, పక్షవాతం సంబంధి సైడ్ ఎఫెక్ట్స్. దాంట్లో ఒక సైడ్ ఎఫెక్ట్ పెయిన్ అంటే నొప్పులు ఉండొచ్చు. అది ఏదో ఒకటి కాంప్లికేషన్ అంటే కాళ్ళు కొంచెం స్టిఫ్ అయిన తర్వాత, కాళ్ళలో కొంచెం నరాలు కొద్దిగా వీక్ అయిన వల్ల, లేదు షుగర్ బీపీ ఏదైనా ఉంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిన తర్వాత ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అది మైనర్ కాంప్లికేషన్, అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తే మనం దానికి డీలింగ్ చేయొచ్చు. ఓకే నజీర్ గారు, చెప్పండి సార్. సార్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని కలవండి, బిందు మీనన్ గారిని. సరే సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం, ఇందాక ఫాస్ట్ లో ఫస్ట్ F ఉంటే పేషెంట్ స్మైల్ చేయాలి. స్మైల్ చేసేటప్పుడు ఫేస్ ఒక్క పక్కకి వెళ్తే అప్పుడు పేషెంట్ కి స్ట్రోక్ ఉండొచ్చు. సెకండ్ ఇస్ ఆర్మ్ అంటే చెయ్యి మొత్తం. అప్పుడు పేషెంట్ కి ఈ విధంగా మాకు స్ట్రోక్ ఉంది అలాగా కనిపిస్తుంది, ఫ్యామిలీ మెంబర్ 2 చెయ్యి పేషెంట్ ని ఇలాగా పెట్టమని చెప్పాలి. పెట్టేటప్పుడు ఏదో ఒక చెయ్యి ఈ పక్క ఇలాగా వాలిపోతే విదిన్ 10 seconds అనుకోండి, ఇలాగ పెడితే మనం మామూలుగా పెడితే 1 minute వరకు మనం ఇలాగ పెట్టగలుగుతాను.
కానీ వీక్నెస్ టైర్డ్నెస్ ఉంటే రెండు చేయిలాగా వాలుతుంది. కానీ స్ట్రోక్ ఎప్పుడు ఒక్క సైడ్ ఉంటుంది కాబట్టి ఒక్క చేయిలాగా వాలిపోతే అగైన్ ఇట్ కుడ్ బి స్ట్రోక్. అప్పుడు సో వీ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ. దట్ ఈస్ A for arm. దెన్ S స్పీచ్. స్పీచ్ అంటే మాట్లాడటం. అప్పుడు ఏదైనా జరిగినప్పుడు పేషెంట్ సరిగా మాట్లాడలేదని అనుకోండి, అప్పుడు పేషెంట్ తో ఒక మన సెంటెన్స్ ఇచ్చి పేషెంట్ తిరిగి మాట్లాడాలి. అదే మన తిరిగి మాట్లాడాలి. ఇప్పుడు నేను నెల్లూరు నుంచి వస్తున్నాను చెప్పండి అలాగా చెప్పాలి. అప్పుడు చెప్పేటప్పుడు 3 ప్రకారంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటి పేషెంట్ నేను నెల్లూరు నుంచి వస్తున్నాను చెప్పాలంటే ఒక పేషెంట్ అది తిరిగి మాట్లాడిపోతారు, అది రిటర్న్ చెప్పేదానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సెకండ్, మనం చెప్పేది నెల్లూరు నుంచి వస్తున్నానని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, నేను ఇప్పుడు భోజనం చేయలేదు, నేను ఇప్పుడు టిఫిన్ చేయలేదు. అన్కనెక్టెడ్ డిస్కనెక్టెడ్ గా మాట్లాడారు, కానీ మాట్లాడేది కానీ డిస్కనెక్టెడ్ గా మాట్లాడేది. ఒకటి చెప్పేదానికి వాళ్ళు పూర్తిగా చెప్పకుండా అయిపోతారు. సెకండ్, మాట్లాడినప్పుడు వేరే టాపిక్ మాట్లాడతారు. థర్డ్, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట తడపడుతుంది. నేను నెల్లూరు నుంచి వస్తున్నానని చెప్పేటప్పుడు అలా నెల్లూరు నుంచి అట్లా సంథింగ్ అట్లా మాట తడపడుతుంది. ఈ 3 ఏదో ఉంటే దీంట్లో అది స్పీచ్ అబ్నార్మాలిటీ. దట్ ఈస్ FAS స్పీచ్. S వల్ల ఉండొచ్చు. లాస్ట్ T ఈస్ ఫర్ టైం. టైమ్ ఇస్ బ్రెయిన్. అంటే ఎంత ఫాస్ట్ గా మనం ఈ సింప్టమ్స్ రికగ్నైజ్ చేసి మీరు ఏదైనా ఎట్లా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతా అంటే ఎంత ఫాస్ట్ గా మీరు హాస్పిటల్ విత్ CT స్కాన్ ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్ గా అక్కడ స్కానింగ్ జరిగి ఏ ప్రకారంగా స్ట్రోక్ ఉంది, ఫస్ట్ టైపా, సెకండ్ టైపా, థర్డ్ టైపా, ఎందుకంటే 3కి ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. దాని ప్రోగ్నోసిస్ అంటే దానికి లైఫ్ స్టైల్, మార్టాలిటీ, డెత్ ఏదో ఒకటి కాంప్లికేషన్స్ ఉండేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ హాస్పిటల్ విత్ CT స్కాన్ ఫెసిలిటీస్ కి వెళ్ళాల్సి వస్తుంది. CT స్కాన్ అనేది కొంతమంది సామాన్యులకు అందుబాటులో లేని ధరలో ఉన్నట్టుగా, అప్పుడు దానికే టైం వేస్ట్ చేయకూడదు శివ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి CT స్కాన్, అల్టిమేట్లీ మీరు CT స్కాన్ ఫెసిలిటీ కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. సో డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ వైర్ రూట్ మెథడ్స్. ఇన్ విత్ CT స్కాన్ ఫెసిలిటీస్ కి వెళ్ళాల్సి వస్తుంది. సో దట్ వి నో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రోక్. అది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఫాస్ట్ గా జరిగేది. పేషెంట్ వెళ్ళేటప్పుడు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూస్ చేసుకోవడం బెటర్. టైం అనేది కానీ మనకి ఇప్పుడు వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉంది, షుగర్ లో అయిపోయింది దానివల్ల కనిపిస్తుంది అలాగా ఉంటే దే కెన్ గో టు ద నియర్ బై హాస్పిటల్. ఇప్పుడు చాలా దూరంగా ఉంది హాస్పిటల్, ఇప్పుడు 2 hours దూరంగా ఉందంటే అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ వెళ్ళొచ్చు. కానీ ఇమీడియట్ గా ఆ హాస్పిటల్ నుంచి డాక్టర్ విత్ CT స్కాన్ ఫెసిలిటీస్ కి పంపించేస్తారు. డాక్టర్ మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. మా పేరు కామాక్షి అండి. ఓకే, కామాక్షి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విడవలూరు నుంచి అండి. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారు మాట్లాడండి. లేదండి, మా ఫాదర్ పెరాలసిస్ వచ్చిందండి 14 years బ్యాక్. అలాగే మా ఆయనమ్మ కూడా ఒకసారి వచ్చిందండి ఆమెకి. అలాగే ఇలా వంశపార్యం ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందా? ఒకవేళ ఇలా కంటిన్యూ అయితే మనకి ముందస్తుగా తెలియజేసుకోవచ్చా అంటే? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొన్నిసార్లు మన ఫ్యామిలీస్ లో ఫ్యామిలీ ట్రీ చూసుకున్నప్పుడు ఫ్యామిలీలో ఒకరికి ఉండే పరిస్థితి చూస్తున్నాను. కానీ ఒక 3 to 5% అరౌండ్ లెస్ దెన్ 5% కేసెస్ లో ఇట్ ఇస్ నోన్ యాజ్ ఎ జెనెటిక్ స్ట్రోక్ అలాగా ఉండొచ్చు. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. బట్ ఇదే ఫ్యామిలీలో మనం చూసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా యాక్చువల్లీ స్వాభావికంగా ఇదే ఉంటుంది. కాబట్టి అది ఫ్యామిలీ మెంబర్స్ లో 2 or 3 members కి ఉండొచ్చు, కానీ అది జెనెటిక్ ఎపిలెప్సీ కాదు. కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చెక్ చేసుకుంటే ఫ్యామిలీ హైపర్ కొలెస్ట్రాలిమియా ఒకటి జబ్బు ఉంటుంది. దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొలెస్ట్రాల్ చాలా హైగా ఉంటుంది. కొంతమందికి దాని ప్రకారంగా సిమ్టమ్స్ ఉండదు, కొంతమందికి సిమ్టమ్స్ ఉంటుంది. అప్పుడు అది మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకా స్ట్రోక్ వచ్చే ముందు యాక్చువల్లీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ నోన్ as carotid vertebral doppler. అంటే మెదడుకి పోయి 2 రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు, దాంట్లో ఏమైనా కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ డిపాజిట్ ఉందా లేదా అది చెక్ చేసేదానికి, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా అది చెక్ చేసేదానికి ఒక స్ట్రోక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మన దగ్గర. యాక్చువల్లీ అట్ సింగపూర్ వి ఆర్ రన్నింగ్ స్ట్రోక్ స్క్రీనింగ్ ప్రొఫైల్. దాంట్లో అన్ని బ్లడ్ టెస్ట్ ఏదో ఒకటి కారణం వల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే కారణాల వల్ల వచ్చేది, కానీ డాప్లర్ టెస్ట్ లో ఏదైనా రక్తనాళాలు ఏదైనా బ్లాక్స్ ఉందో చూసుకున్నది అది చేయొచ్చు. సో వీ కెన్ బి ప్రిటీ ష్యూర్ అంటే ఆ పేషెంట్ కి, ఆ పర్సన్ కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా లేదా. యూ కెన్ ఆల్సో అవైల్ ఆఫ్ దట్ ఫెసిలిటీ. ఓకే అండి,
వచ్చే ఉండే అవకాశం ఉంటే ముందస్తుగా ఉన్న మెడిసిన్స్ అబ్సల్యూట్లీ ఉంటుంది. అది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం స్క్రీనింగ్ చేసిన తర్వాత ఒక స్ట్రోక్ రిస్క్ కార్డ్ ఉంటుంది మన దగ్గర, అది నంబర్ ఉంటుంది, అదన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫార్ములేటెడ్. ఆ నంబర్ పైన ఉంటే మనకు కొన్ని టాబ్లెట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, సో దట్ స్ట్రోక్ రాకుండా మనం చేయొచ్చు. ఓకే అండి, ఇంకా ఒకసారి చెప్పొచ్చు అండి కామాక్షి గారు చెప్పండి చెప్పండి. అంటే లిమిట్ ఉంటుందండి, వయసు లిమిట్ ఇప్పుడు లేదు. యాక్చువల్లీ ఇనీషియలీ మన 60 years పైన పేషెంట్స్ కే జనాలకే స్ట్రోక్ వచ్చేది అలాగ అనుకునేది, కానీ ఇప్పుడు మనం చూసేది 30 years పైన కూడా ఉంటుంది. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, బ్యాడ్ లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్ని ఉంటుంది. ఇవన్నీ ప్రకారంగా మనకి ఇప్పుడు 30 years లో కూడా ఇప్పుడు స్ట్రోక్ స్వాభావికంగా కనిపిస్తుంది. ఓకే అండి, కామాక్షి గారు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని కలవండి లైన్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అంటే ఇందాక కాలర్ చెప్పినట్లుగా అసలు ఈ స్ట్రోక్ రావడానికి ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, మీరు చెప్పారు స్మోకింగ్ అని, హ్యాబిట్స్, ఇవన్నీ ఎంత మేర ప్రభావంతో ఉంటాయి? యాక్చువల్లీ షుగర్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల పేషెంట్ కి స్ట్రోక్ వచ్చేది, దాంట్లో మోడిఫైయబుల్, నాన్ మోడిఫైయబుల్ కొన్ని ఉంటుంది. నాన్ మోడిఫైయబుల్ అంటే మనం ఏం చేయలేము దానికి. దాట్ ఈస్ ఏజ్ 65 years దాటిన తర్వాత ఎవరికైనా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ రక్తనాళాల్లో స్వాభావికంగానే కొన్ని చేంజెస్ వచ్చేస్తుంది. ఎలాస్టిసిటీ ఆ రక్తనాళాలకి తగ్గిపోతుంది. హ్యాబిట్స్ వల్ల ఏం కాదు అలా, దాంట్లో హ్యాబిట్స్ అట్లేం లేదు. ఎలాస్టిసిటీ అంటే మామూలుగా రక్తనాళాలు బాగా పైప్ లాగా ఉండాలి, ఫ్లెక్సిబుల్ పైప్ లాగా ఉండాలి, దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్మూత్ గా వెళ్ళాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే పైప్స్ కూడా కొన్ని రోజు తర్వాత అది చాలా స్టిఫ్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఏజెస్ అని అనుకోండి, దాని వయసు కూడా ఎట్లా అయిపోయింది అనుకోండి, రక్తనాళాలు బ్రెయిన్ లో కూడిపోయి రక్తనాళాలు 65 years దాటిపోయిన తర్వాత ఆ రక్తనాళాలు బాగా స్టిఫ్ అయిపోతే అక్కడ స్లోగా కోటింగ్ లాగా ఫ్యాట్ చేరిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. అప్పుడు ఆ పేషెంట్ కి మోర్ దాన్ 65 years లో స్వాభావికంగా రావచ్చు వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్. కానీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ వాట్ వీఆర్ ఫోకసింగ్. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉంటుంది. 80% కేసెస్ లో స్ట్రోక్ వచ్చేది పేషెంట్ రాకుండా చేసేది మామూలుగా, కానీ అది అన్ఫార్చునేట్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియకుండా అంటే ఉంది కానీ అంత జాగ్రత్తగా తీసుకోకపోతే అట్లా జరిగేది. దాంట్లో ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. హై బ్లడ్ ప్రెషర్ ఉంటే కంట్రోల్లో పెట్టలేకపోతే, బీపీ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోపోతే, బీపీ వల్ల ఆ ఫ్యాట్ మొత్తం రక్తనాళాల్లో చేరిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి స్ట్రోక్ రావచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాసెస్ హైపర్ టెన్షన్. సెకండ్ ఇస్ డయాబెటీస్. షుగర్ కంట్రోల్లో పెట్టలేకపోతే, హై షుగర్స్ ఎప్పుడు ఆ ఒక లిమిట్ వాళ్ళది హై షుగర్స్ ఎలాగా ఉంటే హైపర్ టెన్షన్ లాగానే మళ్ళా రక్తనాళాల్లో ఫ్యాట్ పార్టికల్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు షుగర్, బీపీని దీర్ఘకాలిక వ్యాధులు అంటుంటారు కదా, వీటిని కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభావం ఉంటుందంట. కంట్రోల్లో ఉంటే కూడా మోర్ దాన్ 10 years తర్వాత పేషెంట్స్ కి ప్రభావం ఉండొచ్చు, కానీ ఇఫ్ నాట్ ఇన్ కంట్రోల్ అప్పుడు అది 1 or 2 years లోనే ఈ విధంగా కాంప్లికేషన్స్, హార్ట్, బ్రెయిన్ అన్నిటికీ కాంప్లికేషన్స్ రావచ్చు. సో థర్డ్ ఇస్ హైపర్ కొలెస్ట్రాల్, హై ఫ్యాట్. దానికే మామూలుగా ఒక 40 years తర్వాత స్క్రీనింగ్ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ మొత్తం ఒక ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అట్లా ఉంటుంది. HDL, VLDL, టోటల్ కొలెస్ట్రాల్, ఇదన్నీ ట్రైగ్లిసరైడ్స్, ఇదన్నీ చెక్ చేయాలి. అది ఏమైనా ఉంటే దానికి టాబ్లెట్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఈ 3 ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. జస్ట్ ఫ్యూ వాల్యూస్ ఎక్కువ అయితే మనం వీ కెన్ కంట్రోల్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. కానీ వెరీ హై. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. సింహపురి హాస్పిటల్స్. ఇప్పుడు మీరు నాణ్యమైన చికిత్స కోసం మెట్రో నగరాలకు వెళ్లనవసరం లేదు. నెల్లూరు మరియు సీమాంధ్ర ప్రజలకు ప్రత్యేకించబడిన మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అత్యుత్తమమైన ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సూపర్ స్పెషలిస్ట్ మరియు ప్రపంచ స్థాయి చికిత్స ఇప్పుడు అందుబాటు ధరలకు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు మీకు అందుబాటులో. సింహపురి హాస్పిటల్స్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు. ఈ రాత్రికి మీరు ఏ మూవీ చూడబోతున్నారు?
జీరో బఫరింగ్ తో హెచ్డి మరియు బ్లూరే మూవీస్ ను స్ట్రీమ్ చేయండి మరియు మీ ఫేవరెట్ మూవీస్ ని నిజమైన సమయంలో అందుకోండి. కొత్త అపరిమిత 10 Mbps యాడ్ బ్రాడ్బ్యాండ్ సూపర్ స్పీడ్ ప్లాన్ కేవలం 999 రూపాయలకే. అపరిమిత 2 Mbps కేవలం 499 రూపాయలకి లభ్యం. ఇన్స్టలేషన్ చార్జెస్ లేవు మరియు ఎన్నిక కాబడిన ప్లాన్స్ లో 2 నెలలు ఉచితం. సూపర్ స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కొరకు కాల్ చేయండి 230-1999 లేదా ACT BBని 56767 కి SMS చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. మేడం, ఇంకా ఎటువంటి కామన్ సింటమ్స్ అనేది ఉంటుంది ప్రజల్లో ఈ పక్షవాతం ఉన్న వాళ్ళలో? ఇంకా ఈ ఫాస్ట్ యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ జనరల్ పబ్లిక్ కి తెలుసుకోవడానికి ఇచ్చారు. కానీ అది కాకుండా మనకి ఏదైనా సింటమ్ సడన్ గా జరిగేది, దట్ ఈస్ సడన్ గా ఒక పక్క చూపు తగ్గిపోవడం. అంటే ఇలాగా చూస్తూనే ఉంటే వన్ సైడ్ చూపు తగ్గిపోవడం, కానీ సడన్ గా చూపే తగ్గిపోవడం, ఏమీ కనిపించలేకపోవడం, సడన్ గా వన్ సైడ్ ఒక పక్క తిమ్మురుగా రావడం, కానీ నంబ్ ఫీలింగ్ రావడం, అది ఇంక్లూడింగ్ ఫేస్, చెయ్యి, కాలు, వన్ సైడ్ సడన్ గా రావడం, నడిచేదానికి ఇబ్బంది రావడం, అంటే నడిచేటప్పుడు డ్రింక్ చేసే మనిషి లాగా నడవడం, అట్లా జరిగితే సడన్ గా సివియర్ గా తల తిరగడం, వాంతులు రావడం, అటువంటి ఇంకా మింగేదానికి సడన్ గా ఇబ్బంది అయిపోవడం, అట్లాంటి పరిస్థితిలో కూడా ఇది స్ట్రోక్ గా ఉండొచ్చు. సడన్ సివియర్ హెడేక్ ఇంత ముందే చెప్పాను, అది 3వ టైప్ సబ్అరెక్నాయిడ్ హ్యామరేజ్ లో ఉండేది. సడన్ సివియర్ లైఫ్ లో ఫస్ట్ టైం జరిగేది ఆ విధంగా జరిగినాక. ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా స్ట్రోక్ గా ఉండొచ్చు. అది ఇమీడియట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కి వెళ్ళి డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత స్ట్రోక్ మిమిక్స్, స్ట్రోక్ లాగా కనిపించే డిజీజెస్ ఉన్నాయి. దట్ ఈస్ షుగర్ చాలా లో అయిపోతే, బీపీ సడన్ గా హై అయిపోతే, వితౌట్ స్ట్రోక్ కూడా సడన్ హై అయిపోతే, సోడియం బాడీలో తగ్గిపోతే, ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇటువంటి పరిస్థితి, డీహైడ్రేషన్, ఫీవర్ ఉంటే, జ్వరం ఉంటే, బాడీలో సెప్సిస్ లాగా ఇదన్నీ కూడా స్ట్రోక్ లాగా కనిపిస్తుంది. కానీ అది డాక్టర్ దగ్గరికి కనిపించే స్ట్రోక్స్ అన్ని కూడా పెరాలసిస్ కాదు, అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సింటమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఎగ్జామిన్ చేయాలి. మనమే అది అనుకుని ఇది షుగర్ తక్కువ వల్ల, బీపీ ఎక్కువ వల్ల నేను నిర్ణయం తీసుకోలేదు, నేను చాలా టైర్డ్, డాక్టర్ పర్యవేక్షణలో అయితేనే ఏ డిసీజ్ అంటే దీస్ ఆర్ లైఫ్ సేవింగ్, ఇదన్నీ చాలా టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు. డాక్టర్ మరో కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నేను నెల్లూరు నుంచి. మీ పేరు చెప్పండి సార్. శ్రీనివాసమూర్తి. ఓకే మూర్తి గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే మిస్టర్ మూర్తి, చెప్పండి ప్లీజ్. నాకు 2011లో పెరాలసిస్ వచ్చింది లెఫ్ట్ సైడ్. ఓకే. హ్యాండ్, కాలు పని చేయలేదు. అయితే లోకేష్ గారికి చూపించాను. టెస్ట్ చేస్తే ఏమీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ ఏం లేదు. అయితే కొద్దిగా క్లాట్ అయింది, బ్లడ్ అని చెప్పి మెడిసిన్ అది రాసిచ్చారు. ఓకే. ఈ మధ్య నేను మళ్ళీ టెస్ట్ చేయించుకోలేదు. ఈ మధ్య మెడిసిన్ కూడా ఈ మధ్య నేను వాడటం లేదు. ఎప్పుడన్నా ఎక్కువ టెన్షన్ పడ్డా, లేకపోతే ఎక్కువ నూనె అది ఏదన్నా తిన్నా కానీ, ఐటమ్స్ తిన్నా టెన్షన్ పడ్డా కాలు, ఎడం కాలు మెడిన్ దగ్గర కొద్దిగా నొప్పిగా ఉంటుంది. మీకు ఉండేది స్ట్రోక్ యాక్చువల్లీ. ఇప్పుడు డాక్టర్ మీకు మొత్తం టెస్ట్ చేసిన తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అలాగా చెప్పి పరిస్థితిలో పక్షవాతం అయితే మీకు ఉంది. ఒక్కొక్కసారి పక్షవాతం జరిగిన తర్వాత పేషెంట్ కి 100% రికవరీ వచ్చేస్తుంది. 100% రికవరీ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ స్ట్రోక్ రాకుండా, అది ఇప్పుడు 1 year, 2 years or 10 years లోనే రావచ్చు నెక్స్ట్ స్ట్రోక్. కాబట్టి ఆ టాబ్లెట్స్ 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ స్ట్రోక్ అయితే వేరే ప్రకారంగా ట్రీట్మెంట్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వాచింగ్ ద షో, ఫస్ట్ లోనే మనం చెప్పాను 3 ప్రకారంగా స్ట్రోక్ వచ్చేది. దాంట్లో అన్నిటికీ ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది వేసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ జరగచ్చు. ఒక్కొక్కసారి స్ట్రోక్ జరిగిన తర్వాత బీపీ, షుగర్ ఇవన్నీ బయటపడదు.
తర్వాత చెక్ చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్పే ప్రకారంగా డోప్లర్ టెస్ట్, దాంట్లో ఏమైనా బ్లాక్స్, కొలెస్ట్రాల్ ఏమైనా హై ఉందా, హార్ట్ పరీక్ష చేయాల్సి వస్తుంది, హార్ట్ లో ఏమైనా వాల్వ్స్ లో డిఫెక్ట్ ఉందా, హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇదన్నీ చూసుకోవాల్సి వస్తుందండి. హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు. బాగుంటేనే మనం బాగుండేదానికి ఇంకా ప్రయత్నం చేయాలి. ఐ థింక్ కన్సల్ట్ ఫిజిషియన్ ఆర్ న్యూరాలజిస్ట్ ఎవరైనా, దెన్ దే విల్ లెట్ యు నో. 10 టాబ్లెట్ ఇంకోటి కొన్ని అవి రాసిస్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. మళ్ళీ రాకుండా కానీ డాక్టర్ అడ్వైస్ ఎప్పుడు ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. చెప్పాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ దగ్గర పోయి క్లియర్ చేయొచ్చు. ఎప్పటి వరకు మింగాలి, లైఫ్ లాంగ్ మింగాలా, డాక్టర్ దగ్గర ఎప్పుడు కన్సల్టేషన్ రావాలి అవసరం లేదు. కానీ టాబ్లెట్స్ పర్టికులర్లీ కొన్ని లైఫ్ లాంగ్ మింగాలి అవసరపడుతుంది. ఐ థింక్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం, ఈ స్ట్రోక్ అనేది వన్స్ లైఫ్ లో ఒకసారి వస్తే టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. మనం ఎంతకాలం వాడాలి టాబ్లెట్స్ అనేవి? లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. స్ట్రోక్ సంబంధం ఇప్పుడు ఫస్ట్ టైప్ స్ట్రోక్ అయితే, ఇస్చెమిక్ స్ట్రోక్ అయితే 2 రకాల టాబ్లెట్ కంపల్సరీ మింగాల్సి వస్తుంది. ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా జరిగేదానికి, సెకండ్ స్టాటిన్స్, కొలెస్ట్రాల్ అంటే బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ కోసం కాదు, అది బ్లడ్ లో కొలెస్ట్రాల్ చెక్ చేసేసి పేషెంట్స్ అది సెకండ్ టాబ్లెట్ స్టాప్ చేసేస్తారు. కానీ ఈ టాబ్లెట్ స్టాటిన్ కొలెస్ట్రాల్ కు పెట్టేది బ్లడ్ సర్క్యులేషన్ లో ఆక్సిడెంట్ ఉంటుంది, అక్కడ ఎథెరోస్క్లెరోసిస్ ఫ్యాట్ చేరిపోయే అవకాశం ఉంటుంది, బ్లడ్ లో రాకుండా రక్తనాళాల్లో ఉండొచ్చు. దానికోసం కొలెస్ట్రాల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? అది ఫైండ్ అవుట్ చేసేదానికి కుదరదు. సో వీ హావ్ టు బ్లడ్ లో మాత్రమే మన టెస్ట్ అలాగే కనిపిస్తుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వి వర్ టాకింగ్ శివ, యాక్చువల్లీ వి గాట్ ఇంట్రెస్టెడ్. రిస్క్ ఫ్యాక్టర్స్ లో హైపర్ టెన్షన్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, అది 2 చెప్పాను. కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ మన బ్లడ్ లో, లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ చెప్పేది. థర్డ్ ఇస్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ సంబంధి ఒకటి డిసీజే. దాంట్లో మామూలుగా మన హార్ట్ ఒక పెండులం లాగా బీట్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ ఆర్గనైజ్డ్, ఒకే విధంగా బీట్ చేయాలి. కానీ కొన్నిసార్లు హార్ట్ లో బీటింగ్ సరిగా ఉండదు. ఒక్కొక్కసారి ఫాస్ట్, ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్, మోర్ దాన్ 160 beats per minute కి వెళ్ళిపోతుంది. ఈసీజీ గ్రాఫ్ లో కనిపిస్తుంది, కానీ అన్ని సార్లు మామూలుగా జనాలు గ్రాఫ్ లో ఉండదు. సో వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏమైనా దడలాగా, పాల్పిటేషన్స్ అలాగా ఎటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ టైంకి వెళ్తే, ఆ టైంలో పల్స్ చూసుకుంటే కూడా అది ఫాస్ట్ గా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం, పల్స్ కూడా అప్పుడు తెలిసిపోతుంది. దాంట్లో ఏమవుతుంది, హార్ట్ బీటింగ్ కరెక్ట్ గా ఉంటే మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి కరెక్ట్ గా వెళ్ళేది. కానీ ఒక్కొక్కసారి సరిగా కొట్టుకోలేకపోతే హార్ట్ లోనే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అదే బ్లడ్ క్లాట్ బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. అప్పుడు పాల్పిటేషన్ అంటే దడలాగా మన హార్ట్ కొట్టుకోవడం మనకే వినిపిస్తే అది కొంచెం అబ్నార్మల్ గా ఉంటుంది. హార్ట్ అటాక్ సిమ్టమ్స్, అదే క్లాట్ బ్రెయిన్ కి పోయి బ్రెయిన్ అటాక్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. సో దట్ ఈస్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇంకా హార్ట్ లో ఇంతకుముందు ఎప్పుడన్నా పేషెంట్ కి హార్ట్ అటాక్ లాగా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్, కానీ హార్ట్ వీక్ గా ఉంది, హార్ట్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ ది పంపింగ్ కెపాసిటీ సరిగా లేదు, అటువంటి ఏదైనా డాక్టర్ చెప్తే కొన్ని టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ మింగాలి. ఎందుకంటే పంపింగ్ కెపాసిటీ సరిగా లేదంటే ఇదే మన వాటర్ ట్యాంక్ హార్ట్, అది నుంచే మొత్తం అన్ని ఆర్గన్స్ కి బ్లడ్ కంట్రోల్ ప్యానల్, అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి తగ్గిపోతే అప్పుడు కూడా స్ట్రోక్ రావచ్చు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్, డాక్టర్ చెప్పే మెడికేషన్స్ వాళ్ళ ప్రకారంగా ఫ్రీక్వెంట్ వాళ్ళు చెప్పే ప్రకారంగా ఫాలోఅప్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద 4th or 5th కాజ్. సెకండ్, నెక్స్ట్ ఇస్ స్మోకింగ్. ఇన్ జనరల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రకారంగా స్మోకింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. విసి కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో స్మోకింగ్. దానికే ఇప్పుడు ఆ స్ట్రోక్ రిస్క్ కూడా ఇంతకుముందు 65 years చెప్పేది, ఇప్పుడు 30 years లోనే మన హాస్పిటల్లో పేషెంట్స్ అడ్మిట్ అయిపోతారు. దట్ ఈస్ నంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్యాక్ అలాగా తీసుకుంటున్నా దాని ప్రకారంగా రక్తనాళాల్లో బ్లాక్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ అబ్సల్యూట్ డేంజరస్ థింగ్. ఇంకా స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, కాళ్ళు చేతిలో హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అవర్ ఫోకస్ ఇస్ ఆన్ స్ట్రోక్ కాబట్టి వీఆర్ టెలింగ్ అబౌట్ ద స్ట్రోక్. దెన్ ఇస్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఎక్సెస్ కన్సంప్షన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, అది కూడా రక్తనాళాల్లో బ్లాక్, కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి
హార్ట్ వీక్ చేసేసి హార్ట్ కొట్టుకోవడం వీక్ అయిపోయి ఇంకా అగైన్ ఇట్ ఈస్ సిన్ అట్లా ఇంకా వేరే వేరే ఆర్గన్స్ లో కూడా అది కూడా ఉంటుంది, కానీ ఇది కూడా స్ట్రోక్. సో ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ వల్ల స్ట్రోక్ జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ ఇంటర్రిలేటెడ్. స్మోక్ ఒక్కొక్కసారి బీపీ షుగర్ ఏం రాకుండా ఓన్లీ స్మోక్ వల్ల ఇక్కడ రక్తనాళాల్లో బ్లాక్స్ అయిపోయి క్రిటికల్ బ్లాక్ అయిపోతే స్ట్రోక్ వచ్చేస్తుంది. వి సీ యంగ్ స్ట్రోక్ ఇప్పుడు 30, 40 వాళ్ళ లైఫ్ ఇప్పుడు స్టడీ కానీ ఫినిష్ చేసి ఇప్పుడు ఏదో ఒకటి జాబ్ కి వెళ్ళి దే జస్ట్ స్టార్టెడ్ ద మ్యారీడ్ లైఫ్, ఆ టైంలోనే వాళ్ళకి స్ట్రోక్ వచ్చేస్తుంది. లైఫ్ పీరియడ్ వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళకి మాత్రం కాదు, స్ట్రోక్ వచ్చేస్తే వాళ్ళు మాత్రం కాదు, యాక్చువల్లీ ద హోల్ ఫ్యామిలీ సఫర్స్. అంతే కదా, ఆబ్వియస్ గా ఇంటర్లింక్ ఉంటుంది. ద హోల్ ఫ్యామిలీ సఫర్స్. దట్ ఈస్ వై స్ట్రోక్ చాలా డివాస్టేటింగ్ ఇల్నెస్, మిగతా జబ్బు లాగా కాదు. స్ట్రోక్ వల్ల మొత్తం ఫ్యామిలీ సఫర్స్, వాళ్ళ లైవ్లీహుడ్, పిల్లల స్టడీస్. ఎర్నింగ్ మెంబర్ అయితే వాళ్ళ బెడ్ మీద బెడ్ మీద ఉన్నాడంటే ఫైనాన్షియల్ గా. లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎవరికి హలో హలో నమస్తే అండి. హలో సార్. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. సరే సార్, మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరండి? పేరు అరుణ. ఓకే అరుణ గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, మా ఆయనకి ఉన్నట్టు తిరిగినట్టు పడిపోయాడు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్రెయిన్ స్కానింగ్ తీయమన్నారు. బ్రెయిన్ స్కానింగ్ ఇస్తే బ్లడ్ క్లాట్ అయిందన్నారు మేడం. మేము మెడిసిన్ రాసిచ్చారు, వాడుతా ఉన్నాము. అప్పుడు ఎన్ని నీళ్లు వాడాలి? మాట తడబడుతుంది మేడం. మాట తడబడుతుంది. ఇప్పుడు మీరు ఇంతమంది షోలో ఫస్ట్ క్వశ్చన్ చూసేస్తే టాబ్లెట్స్ స్ట్రోక్ పక్షవాతం జరిగిన తర్వాత లైఫ్ లాంగ్ గానే ఉంటుంది. ఫస్ట్ స్ట్రోక్ అయినా సెకండ్ స్ట్రోక్ అయినా, కానీ అది ఏ ప్రకారంగా స్ట్రోక్ ఉంది దాని ప్రకారంగా మనకి బీపీ షుగర్ కాకుండా కొన్ని టాబ్లెట్స్ కూడా అవసరం ఉండొచ్చు. బ్లడ్ క్లాట్ అయితే బీపీ ఎక్కువ అయితే బీపీ షుగర్ వరకే మాత్రం అవసరం ఉంటుంది, కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిన తర్వాత ఉండే స్ట్రోక్ కి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అవసరం ఉంటుంది. అది మీరు డాక్టర్ తో అడిగి దాని మీద ఏమేం టాబ్లెట్ లైఫ్ లాంగ్ మింగాలి అది చూసుకుంటే టిక్ పెట్టేస్తే అది మీరు కంపల్సరీ మింగాల్సి వస్తుంది. మాట ఇప్పుడు కూడా తడపడుతుందంటే మాటకి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ లైక్ స్పీచ్ థెరపీ ఉంటుంది. ఇప్పుడు చేయికాలు వీక్ అయిన తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది. ఏ ప్రకారంగా మాట తడపడుతుందో ఆ స్పీచ్ థెరపిస్ట్ వాళ్ళు చూసేసి ఏమేమి వాక్యంకి ఇబ్బంది ఉంటుందో అది చూసుకొని ఆ వాక్యాల మీద వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ఇస్తారు. దానికి కూడా ఇంప్రూవ్మెంట్ మనం చేయొచ్చు. అప్పుడు స్పీచ్ థెరపిస్ట్ నే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అదే మేడం, 2 months వాడండి అని అన్నారు మేడం. ఓకే, అదే, కానీ మనం ఇప్పుడు షోలో పూర్తిగా డీటెయిల్స్ లేని పరిస్థితిలో మనం మొత్తం చెప్పలేను. సార్ అరుణ గారు డాక్టర్ గారిని కలవండి. సరే సార్. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. సింహపురి హాస్పిటల్స్. ఇప్పుడు మీరు నాణ్యమైన చికిత్స కోసం మెట్రో నగరాలకు వెళ్లనవసరం లేదు. నెల్లూరు మరియు సీమాంధ్ర ప్రజలకు ప్రత్యేకించబడిన మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అత్యుత్తమమైన ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సూపర్ స్పెషలిస్ట్ మరియు ప్రపంచ స్థాయి చికిత్స ఇప్పుడు అందుబాటు ధరలకు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు మీకు అందుబాటులో. సింహపురి హాస్పిటల్స్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ యొక్క కొత్త అద్భుతమైన ప్లాన్ కి సమానమైన వేగం లేదు, సరి సమానమైన అనుభవం లేదు. కేవలం 999 రూపాయలకే 10 Mbps 50 GB FUP. కేవలం 499 రూపాయల నుంచే అపరిమిత పథకాలు ప్రారంభం. అత్యంత వేగవంతమైన మరియు అత్యధికమైన డౌన్లోడ్స్, అపరిమితమైన ఫైల్స్, ఫోటోస్ మరియు వీడియోస్ అప్లోడ్ చేయండి. డౌన్లోడ్ స్పీడ్ కి సమానమైన అప్లోడ్ స్పీడ్. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ కి మారండి మరియు మునుపెన్నడూ లేని విధంగా వేగాన్ని అనుభూతి చెందండి.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. మేడం ఒక కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో 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 హలో, నమస్తే అండి. సార్ నేనండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. సరే. ఓకే అండి. చెప్పండి నజీర్ గారు. హలో, చెప్పండి మీ సమస్య. నజీర్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి ప్లీజ్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే చెప్పండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో క్లియర్ గా మాట్లాడి చెప్పండి నజీర్ గారు. బాగాలేదండి. ఓకే అదే అంటే ఓకే, కాల్ బాగలేదంటే ఏంటండి ప్రాబ్లం ఏంటండి? పెరాలసిసేనా? ఓకే, ఇప్పుడు ఏం అడుగు తెలుసుకున్నారు డాక్టర్ గారిని మీరు? నేను డాక్టర్ గారు చెప్పానండి, ఆమె రాసిచ్చిన టాబ్లెట్ వాడాను. మేడం మా బిందు మీనన్ గారు రాశారా? అవునండి. ఓకే, ఇప్పుడు ఏం అడుగు తెలుసుకున్నారు? అది కొంచెం ఎక్కువ అయిపోయింది. వేరే డాక్టర్ గారు ఒక 5 నుంచి వేరే తింటున్నానండి. ఓకే, ఇప్పుడేం అడుగుతున్నారు? ఓకే నజీర్ గారు, ఒకసారి మీ రిపోర్ట్స్, మీ పాత రిపోర్ట్లు, మీ వాడిన మెడిసిన్స్ అవన్నీ తీసుకొని డాక్టర్ గారు సింహపురి హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు, ఒకసారి కలవండి. ఓకే మేడం, ఇది ఇందాక మనం పెరాలసిస్ తీసుకున్నాం. హౌ కామన్ ఇస్ ఇట్? శివ, ఇట్ ఈస్ వెరీ కామన్. స్ట్రోక్, పక్షవాతం చాలా కామన్ గా ఉండే జబ్బు యాక్చువల్లీ. ఓకే, ప్రతి 6 men లో ఒకరికి స్ట్రోక్ జరుగుతుంది. ఓకే, అండ్ విమెన్ లో అది ఇంకా కామన్ గా ఉంది. 5లో ఒకరికి స్ట్రోక్ జరుగుతుంది. మీరు అన్నారు ఇప్పుడు జెంట్స్ అంటే ఇందాక హ్యాబిట్స్ చెప్పారు, డ్రింకింగ్ అని, ఆల్కహాల్, అది మామూలుగా స్మోకింగ్ అని చెప్పారు. ఈ లేడీస్ కి ఎందువల్ల వస్తుంది? యాక్చువల్లీ బికాస్ వరల్డ్ స్ట్రోక్ డే October 29th కు ఉంది. ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరం వరకు ఐ యామ్ ఉమెన్ కి కూడా, ఫీమేల్స్ కి, లేడీస్ కి కూడా స్ట్రోక్ రావచ్చు. ఆ థీమ్ మీదే మొత్తం క్యాంపెయిన్ జరుగుతుంది. ఎందుకంటే ఇన్ జనరల్ పబ్లిక్ అనుకుంటారు స్మోక్ డ్రింక్ వరకు మాత్రమే ఉండేది, బీపీ షుగర్ కూడా ఓన్లీ మేల్స్ కి వచ్చేది. అలాగా ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ అది కాకుండా ఆడవాళ్ళకి కూడా ఉంటుంది కాదు, వాళ్ళకి ఇంకా కామన్ గా ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ విమెన్ దాన్ మెన్. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్, ఇది 2 మోర్ కామన్ ఇన్ దెన్. ఇంతకుముందు నేను ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చెప్పాను కదా, హార్ట్ కొట్టుకోవడం చాలా ఫాస్ట్ గా ఉండేది. అది కూడా కొద్దిగా విమెన్ కి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ విమెన్ కి ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొంచెం విమెన్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. బికాస్ ఆ హార్మోనల్ వేరియేషన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో జరిగే ఆ బీపీ పెరిగే వల్ల, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చి, దట్ ఈస్ నోన్ యాజ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఆ డయాబెటీస్ వల్ల కానీ డాక్టర్ అది డెలివరీ అయిన తర్వాత పోతుందంట. అది పోతుంది, కానీ ఆ టైంలో షుగర్ ఎక్కువ అయిన తర్వాత కానీ అప్పుడు స్ట్రోక్ జరగచ్చు. ఆ టైంలో మనం కంట్రోల్ చేయలేకపోతే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది తర్వాత మీరు అడిగే ప్రకారంగానే వాళ్ళు ఏమనుకుంటారు, తర్వాత పోతుంది కదా, అప్పుడు వాళ్ళ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆ టైంలో జరిగే స్ట్రోక్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సెకండ్, ఓరల్ కాంట్రాసెప్టివ్స్, హార్మోనల్ పిల్స్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసేదానికి తీసుకుని వాళ్ళు, అందరికీ కాదు ఎవరికో ఒకరికి, కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. అది డాక్టర్ కన్సల్టేషన్ లో ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏమీ తీసుకోకూడదు. పోస్ట్ మెనోపాసల్ హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఉంటుంది, దాని వల్ల కూడా రావచ్చు. కానీ ఎంతమంది స్టడీ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఏది టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు డాక్టర్ సలహాతో, మిగతా వాళ్ళు ఇప్పుడు బీపీ షుగర్ అన్ని హై ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయండి. ఎవరికైనా బీపీ షుగర్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసే దానికి ఓరల్ కాంట్రాసెప్టివ్స్ పెట్టేటప్పుడు కూడా డాక్టర్ చూసుకొని పెట్టారు. దానికి ఓవర్ ద కౌంటర్ వాళ్ళే పోయి టాబ్లెట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు ఏదో ఒకటి ఫంక్షన్ ఉంది, టాబ్లెట్స్ తీసుకొని అట్లా పోస్ట్పోన్ చేసుకుని అనుకుని చాలా స్ట్రోక్ కేసెస్ మన హాస్పిటల్లో ఉంటుంది. ఇంకా కొన్ని ప్రకారంగా యాక్చువల్లీ ఆ సబరెక్నైడ్ హ్యామరేజ్ 3వ చెప్పేది, అది కూడా విమెన్ లో చాలా కామన్ దాన్ మెన్. ఇంకా ఒక స్పెసిఫిక్ స్ట్రోక్ విమెన్ కు ఉంటుంది, నోన్ యాజ్ సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్.
ఇంతవరకు మనం చెప్పేది ఆర్టరీస్ అంటే మంచి బ్లడ్ తీసుకునేది. వెయిన్స్ అంటే మనకు బాడీలో చెడు తీసుకునేది ప్యూరిఫై చేసేది. దాంట్లో బ్లాక్స్ రావచ్చు. దట్ ఈస్ నోన్ as cerebral venous thrombosis. అది ఫీమేల్స్ కి ఆల్మోస్ట్ అరౌండ్ 75 to 80% ఫీమేల్స్ కి వస్తుంది. మోస్ట్ కామన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ద డెలివరీ టైమ్ లోనే వస్తుంది. దట్ ఈస్ హిమోగ్లోబిన్ లో అయిపోతాయి. కెన్ ఇమాజిన్ ఆ ఒక సింపుల్ ఫ్యాక్టర్ వల్ల బ్లడ్ తగ్గిపోయి ఎనీమియా కండిషన్ లో వచ్చి ఈ విధంగా జరుగుతుంది. ఇట్ ఈస్ బెటర్ ట్రీటబుల్ దాన్ ద అదర్ స్ట్రోక్స్. ఇంకా స్ట్రోక్ తో బెటర్ ట్రీటబుల్ గా ఉంటుంది. ఓకే మేడం, ప్రెగ్నెంట్ టైంలో కనుక స్ట్రోక్ ఉంది, ఆల్రెడీ ఆ పేషెంట్ కి స్ట్రోక్ ఉందని తెలుసు, కన్సీవ్ అయ్యారు, ఆ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి డాక్టర్? ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ప్రెషర్ పెరిగే చాలా అవకాశాలు ఉంటుంది. దట్ ఈస్ నోన్ as ప్రీ ఎక్లాంప్సియా అండ్ ఎక్లాంప్సియా. ప్రీ ఎక్లాంప్సియా అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్. ఎక్లాంప్సియా అంటే డెలివరీ టైంలో హై బ్లడ్ ప్రెషర్ షూట్ అయిపోయి ఆ టైంలో నేను ఇప్పుడు చెప్పే సెరిబ్రల్ వీనస్ థ్రోంబోసిస్ అలాగా రావచ్చు. స్ట్రోక్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు. అప్పుడు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, ఫ్రీక్వెంట్ డాక్టర్ దగ్గర విజిట్స్ రావడం, కాళ్ళు వాపు పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఇంకా మామూలుగా కొంచెం వెయిట్ గెయిన్ కొద్దిగా కాళ్ళు వాపు రావచ్చు. కానీ ఆ డిస్ప్రపోర్షనేట్ గా కాళ్ళు వాపు రావడం, ఇంకా ఆయాసంగా ఉండడం, డిస్ప్రపోర్షనేట్ గా వెయిట్ గెయిన్ రావడం, నీరసంగా ఉండడం, తల తిరగడం, హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్స్ అలాగా వస్తే బీపీ చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. మామూలు నుంచి బీపీ పెరుగుతానందే కనిపిస్తే బీపీ మందులు కూడా పెట్టాలి. ఎందుకంటే స్ట్రోక్ సింటమ్స్ మనం రాకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఫీమేల్స్ లో చాలా కేర్ తీసుకోవాలి. ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫీమేల్స్ కి స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి దిస్ టైమ్ వరల్డ్ స్ట్రోక్ క్యాంపెయిన్ లో ఐ యామ్ విమెన్, స్ట్రోక్ ఎఫెక్ట్స్ మీ అలాగే. అది కాకుండా డిప్రెషన్ ఇస్ ఆల్సో మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. ఎక్కువ డిప్రెషన్ ఉంటే కూడా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. డిప్రెషన్ వల్ల స్ట్రోక్ రాదు, కానీ డిప్రెషన్ వల్ల మిగతా ప్రాబ్లమ్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. వాళ్ళకి వస్తే కూడా. సో వాట్ అబౌట్ ద చిల్డ్రన్స్? మీ పిల్లల్లో ఎటువంటి ఇలా ఉంటుంది? ఎవ్రీ ఏజ్, ఎవ్రీ జెండర్, ఎవ్రీ ఏజ్ లో స్ట్రోక్ రావచ్చు. పిల్లలకి కూడా స్ట్రోక్ రావచ్చు. కానీ మనం చెప్పే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉండవచ్చు. దాంట్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, దట్ ఈస్ హైపర్ టెన్షన్. పిల్లలకు ఉండే బ్లడ్ ప్రెషర్ కూడా ఉంటుంది, దట్ ఈస్ నెఫ్రాటిక్ సిండ్రోమ్. కిడ్నీలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీలో పోయి రక్తనాళాల్లో బ్లాక్, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్. కిడ్నీస్ ప్రాబ్లం అంటే మీరు బై బర్త్ ఉండే అవకాశం? బై బర్త్ కాదు, వాళ్ళకి ఉండే ఒక ఇమ్యూన్ రియాక్షన్ వల్ల, ఒక ప్రకారంగా ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ఉంటుంది, దట్ ఈస్ నోన్ as నెఫ్రాటిక్ సిండ్రోమ్. జరిగి ఇలాగా హైపర్ టెన్షన్ అయిపోయి, హైపర్ టెన్షన్ ఈజ్ ఎనీవే రిస్క్ ఫ్యాక్టర్. ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ హైగా ఉంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం. బాధాకరం, వాళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా బాధాకరం ఉంటుంది. సెకండ్, వాళ్ళకి బ్లడ్ లో ఉండే కొన్ని డిసీజెస్ వల్ల ఉండొచ్చు, దట్ ఈస్ సికిల్ సెల్ ఎనిమియా, థాలసీమియా. దాంట్లో అది ఒక జెనెటిక్ డిసీజ్. అది యాక్చువల్లీ బై దట్ టైం వాళ్ళకి ఒక 3 or 4 years అయిపోతే తెలిసిపోతుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ లో వల్ల ట్రీట్మెంట్ లో ఉంటే, కానీ ట్రీట్మెంట్ లేని పరిస్థితిలో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా హార్ట్ వాల్వ్ డిసార్డర్స్. మన కంట్రీలో ఇంతకుముందు రుమాటిక్ ఫీవర్ అలాగా ఒక డిజీజ్ మీరు విన్నా కదా శివ, రుమాటిక్ ఫీవర్. ఎందుకంటే బ్యాడ్ ఎన్వైరన్మెంట్, బ్యాడ్ హైజీన్, అంటే సరిగా హైజీనిక్ స్టాఫిలోకాకస్ ఇన్ఫెక్షన్ అలాగా ఉండి కామన్ కఫ్, కోల్డ్, కీల్ నొప్పులతో పిల్లలకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అది అప్పుడే ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వలేకపోతే, ఆ రుమాటిక్ ఫీవర్ కి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వలేకపోతే రుమాటిక్ హార్ట్ డిజీజ్ అయిపోతుంది. బాడీ హార్ట్ 4 chambers లో ఉంటుంది, దాంట్లో వాల్వ్స్ ఉంటుంది. వాల్వ్స్ తోనే ఒక చేంబర్ నుంచి వేరే చేంబర్ కి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ట్రాన్స్ఫర్ అయిపోయేది. ఆ వాల్వ్స్ లో బ్లాక్ వచ్చేస్తే అక్కడ ఒక చేంబర్ లో బ్లడ్ ఆగిపోతుంది. పర్టికులర్ ఆ టైంలో మనం డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ హైజీనిక్ కండిషన్స్, కామన్ కఫ్ అండ్ కోల్డ్ అంటే మామూలుగా ఉంటే కఫ్ అండ్ కోల్డ్ కదా, కానీ ఏదైనా ఉంటే విత్ జాయింట్ పెయిన్స్, ఫ్లీటింగ్ జాయింట్ పెయిన్స్, ఒక జాయింట్ అలాగా వచ్చేస్తే అది రుమాటిక్ ఫీవర్ ఉండొచ్చు పిల్లలకి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఏజ్ తర్వాత అది రుమాటిక్ ఫీవర్ ట్రీట్మెంట్ చేయలేకపోతే అది రెమిటింగ్, అప్పటికి తగ్గిపోతుంది కామన్ కఫ్ అండ్ కోల్డ్. కానీ ఆ ఇన్ఫెక్షన్ బాడీలో హార్ట్ లో చేరిపోయి వాల్వ్స్ లో రావచ్చు. అది వాల్వులర్ హార్ట్ డిజీజ్, రుమాటిక్ వాల్వులర్ హార్ట్ డిజీజ్. హలో 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 మేడం, నమస్తే అండి. మీ పేరు చెప్పండి మేడం. సార్ నా చక్రధర్ అండి, మా ఫాదర్ పేరు పేషెంట్ నేమ్ శ్రీ రామయ్య. ఓకే చక్రధర్ గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడారు. మేడం, డాక్టర్ గారు, బిందు మేడం గారు నమస్కారం అండి.
నమస్తే అండి. నమస్తే. ఈ మంత్ October 9th మా ఫాదర్ కి ఇక్కడ నా ఈవినింగ్ 4 o'clock స్ట్రోక్ వచ్చిందని లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చి పక్షవాతం వచ్చినట్టు పడిపోయారండి ఆఫీస్ లో. సో అది నెల్లూరు హాస్పిటల్లో చూపించారు. చూపించినప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ తీసినప్పుడు సిటీ స్కాన్ లో కనిపించారు. సిటీ స్కాన్ బ్రెయిన్ ప్లేన్ తీశారు మనం. తర్వాత పక్క రోజు 10th ఉదయం ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లాన్ తీశారు. ఎంఆర్ఐ ఆఫ్ ది బ్రెయిన్ ప్లేన్ అని తీశారు. సో దాంట్లో తీసినప్పుడు ఇంప్రెషన్ ఏం చెప్పారంటే మైల్డ్ డిఫ్యూజ్ సెరిబ్రల్ అండ్ సెరిబెల్లర్ ఆట్రోఫీ అని చెప్పారు. తర్వాత అక్యూట్ లాక్యులర్ ఇన్ఫ్రాక్ట్ ఇన్ ది రైట్ థాలమస్ అని చెప్పారు. తర్వాత ఫ్యూ స్మాల్ ఇస్కెమిక్ ఫోకై ఇన్ సబ్ కార్టికల్ వైట్ మ్యాటర్ ఆఫ్ bilateral frontal lobes in keeping with small visual disease చెప్పారు మేడం. తర్వాత అదర్ సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ ఇన్ బ్రెయిన్ అని చెప్పారు. ఇది ఇప్పుడు స్కాన్ ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ సిటీ స్కాన్ ఒక్కొక్కసారి నార్మల్ గా ఉండొచ్చు. ఎందుకంటే విదిన్ ద టైం విండో మనం చేసుకుంటే 12 hours లోపల చేసుకుంటే సిటీ స్కాన్ లో పికప్ రేట్ సరిగా ఉండదు. వాళ్ళు చేసేది కరెక్టే, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ సిటీ స్కాన్ చేయాలి. ఎందుకంటే బ్లడ్ క్లాట్ ఏదైనా ఉంటే ఫాస్ట్ గా మనకు తెలిసిపోయేది. ఎంఆర్ఐ అంటే టైం తీసుకుంటుంది కాబట్టి సిటీ స్కాన్. ఎంఆర్ఐ లో అది చిన్న మెదడు థాలమస్ లో ఉండే స్ట్రోక్ వల్ల ఆ పేషెంట్ కి వన్ సైడ్ ఆఫ్ ద ఒక చెయ్యి ఒక కాలు వీక్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న డాట్స్ ఉండేది. పేషెంట్ కి బ్లడ్ ప్రెషర్ ఉందా? ఆ పేషెంట్ కి షుగర్ ఉంది మేడం. ఆ రోజు మాత్రమే సడన్ గా బీపీ వచ్చింది. రోజు బీపీ లేనేలేదు మేడం. షుగర్ మాత్రం మామూలుగా ఒక 3 years 4 years నుంచి షుగర్ ఉంది. అదా చిన్న చిన్న డాట్స్ ఒకటి చెప్పేది అది స్ట్రోక్ ఏనండి. ఇంకా చాలా చోట్ల ఉండేది లాంగ్ స్టాండింగ్ బ్లడ్ ప్రెషర్ అండ్ హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్ వల్ల పేషెంట్ కి అట్లా ఉండేది. కానీ ఇది స్ట్రోక్ సింటమే. స్ట్రోక్ కి మనకు కంటిన్యూస్ టాబ్లెట్ మింగాల్సి చూస్తుంది. హైపర్ టెన్షన్ డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాల్సి చూస్తుంది. ఈ హైపర్ టెన్షన్ మాత్రం ఆ రోజు నుంచి ఇప్పుడు 20 days అయింది మనం. ఇంతవరకు హైపర్ టెన్షన్ బీపీ మాత్రం కంట్రోల్లోనే ఉంది. 130/90 130/80 అట్లా ఉంది మన కంట్రోల్లో ఉంది. షుగర్ మాత్రం అది కొద్దిగా ఎక్కువ ఉంది మేడం. ప్లస్ అంటే ఇది బ్లడ్ క్లాట్ అని చెప్పారు. తర్వాత ఇది 15 days నుంచి ఫిజియోథెరపీ అని చెప్పారు మేడం. సో ఫిజియోథెరపీ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు రోజు లెఫ్ట్ లెగ్. ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నారు మేడం. 3 days మాత్రమే కాలు కింద పెట్టలేకపోయారు. ఫిజియోథెరపీ అండ్ టాబ్లెట్స్ మెడికేషన్ గుడ్ షుగర్ కంట్రోల్ తో పేషెంట్ కి స్లోగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వచ్చేది సడన్ గా ఉంటుంది కానీ ఇంప్రూవ్మెంట్ స్లోగానే వచ్చేది. వీ షుడ్ నాట్ లూజ్ హోప్. అంటే ఇంప్రూవ్మెంట్ 1 year వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు జస్ట్ 15 days అయితే కదా అయింది. 15 days లో మీరు పేషెంట్ నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అండ్ బీ హోప్ఫుల్ అబౌట్ ఇట్. డోంట్ వరీ మేడం. దానికంటే ఒకసారి మీ దగ్గరకు వచ్చి చూద్దామని అనుకుంటున్నాను. డాక్టర్ గారు సింహపురి హాస్పిటల్లో ఉంటారు. మీరు ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. సింహపురి హాస్పిటల్స్. ఇప్పుడు మీరు నాణ్యమైన చికిత్స కోసం మెట్రో నగరాలకు వెళ్లనవసరం లేదు. నెల్లూరు మరియు సీమాంధ్ర ప్రజలకు ప్రత్యేకించబడిన మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అత్యుత్తమమైన ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సూపర్ స్పెషలిస్ట్ మరియు ప్రపంచ స్థాయి చికిత్స ఇప్పుడు అందుబాటు ధరలకు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు మీకు అందుబాటులో. సింహపురి హాస్పిటల్స్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు. యాడ్ బ్రాడ్బ్యాండ్ యొక్క కొత్త అద్భుతమైన ప్లాన్ కి సమానమైన వేగం లేదు, సరి సమానమైన అనుభవం లేదు. కేవలం 999 రూపాయలకే 10 Mbps 50 GB FUP. కేవలం 499 రూపాయల నుంచే అపరిమిత పథకాలు ప్రారంభం. అత్యంత వేగవంతమైన మరియు అత్యధికమైన డౌన్లోడ్స్, అపరిమితమైన ఫైల్స్, ఫోటోస్ మరియు వీడియోస్ అప్లోడ్ చేయండి. డౌన్లోడ్ స్పీడ్స్ కి సమానమైన అప్లోడ్ స్పీడ్స్. యాడ్ బ్రాడ్బ్యాండ్ కి మారండి మరియు మునుపెన్నడూ లేని విధంగా వేగాన్ని అనుభూతి చెందండి.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. మేడం, ఇందాక మనం పెరాలసిస్ సంబంధించి కొన్ని సిమ్టమ్స్ అయి చెప్పుకున్నాం. ఈ సిమ్టమ్స్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు ఎలా ఉంటుంది? శివ, యాక్చువల్లీ దిస్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, పేషెంట్ కి ఇదే సిమ్టమ్స్ మనం అన్ని చెప్పేది ఫాస్ట్ గానీ చూపు తగ్గిపోవడం, నమ్నెస్, మాట్లాడడానికి ఇబ్బంది, మింగేదానికి, తల తిరగడం, నడిచేదానికి, ఇవన్నీ సిమ్టమ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుంది పేషెంట్ కి వచ్చి విదిన్ అవర్స్, 1 గంట గానీ 2 గంట గానీ విదిన్ 24 hours ఎట్లా ఇంప్రూవ్ అయిపోవచ్చు. 24 hours కాదు, విదిన్ సెకండ్స్, ఒక 2 minutes 3 minutes కి ఇంప్రూవ్ అయిపోవచ్చు. అది కూడా మైనర్ స్ట్రోక్ గా ఉండొచ్చు శివ. దట్ ఈస్ నోన్ యాజ్ TIA, ట్రాన్సియంట్ ఇస్చెమిక్ అటాక్. దానికి ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా సడన్ గా జరిగి సడన్ గా ఇమీడియట్ రికవరీ అయిపోతే కుడి అది మైనర్ స్ట్రోక్ గా ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో పేషెంట్ కి ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అదే 24 hours ఆర్ విదిన్ 1 week పెద్ద స్ట్రోక్ రావచ్చు. సో ఇది ఇంకా ఇంపార్టెంట్, ఆ పేషెంట్ ఇమీడియట్ హాస్పిటల్ సర్వీసెస్ కి వెళ్ళాలి. అందరూ అడ్మిషన్ అవసరం ఉండదు. మన దగ్గర అగైన్ ఒక స్కోర్ ఉంటుంది, ABCD2. దాంట్లో మన ఏజ్, బ్లడ్ ప్రెషర్, క్లినికల్ ఫీచర్స్, అనదర్ ఫీచర్స్, షుగర్ ఎంత ఉంది, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని పేషెంట్ కి సిమ్టమ్స్ ఎంతసేపు ఉండింది, డ్యూరేషన్ అన్ని చూసుకొని ఒక స్కోర్ షీట్ తయారు చేసి, ఓకే అడ్మిషన్ అవసరం లేదు కానీ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది. పేషెంట్ కి ఇమీడియట్ మన టాబ్లెట్స్, లైఫ్ లాంగ్ ఉండే టాబ్లెట్స్ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈ TIA ఆర్ మైనర్ స్ట్రోక్ కి పేషెంట్ ఇమీడియట్ హాస్పిటల్ సర్వీసెస్ కి వెళ్ళి, అది TIA అయినా అలా షుగర్ తగ్గిపోయిన వల్ల, వీక్నెస్ వల్ల, డిహైడ్రేషన్ అయినా రూల్ అవుట్ చేసుకొని, ఎందుకంటే TIA ట్రీట్మెంట్ చేయలేకపోతే విదిన్ 24 hours స్ట్రోక్ రావచ్చు. ఇన్ఫాక్ట్ చాలా పేషెంట్స్ మన దగ్గర వస్తే మనం వాళ్ళకి అడుగుతాను, ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా, అప్పుడు వాళ్ళు చెప్తారు నిన్నే ఇట్లా జరిగింది. సో వాళ్ళు అప్పుడు మన దగ్గర వచ్చేస్తే ఇట్ షుడ్ హ్యావ్ బీన్ సో నైస్, ఈ పెద్ద స్ట్రోక్ మనం ప్రివెంట్ చేయగలం అట్లా. సో TIA హ్యాస్ ఆల్సో టు బి కన్సిడర్డ్ టు బి టైప్ ఆఫ్ మైనర్ స్ట్రోక్. అప్పుడు స్కాన్ చూసుకొని, స్కాన్ లో ఏదైనా డిఫెక్ట్, ఇప్పుడు పేషెంట్ మొత్తం వివరంగా మనకు స్కాన్ రిపోర్ట్ చెప్పారు కదా, అటువంటి ఏదైనా ఉంటే అది స్ట్రోక్ నైస్లీ అన్ని మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఆ విధంగా స్కాన్ లో ఏమైనా ఉంటే వాళ్ళకి TIA కాదు స్ట్రోకే ఉంటుంది, అప్పుడు మనకి వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టాల్సి. మేడం, ఇది కొన్ని సందర్భాల్లో ఫిట్స్ అది కూడా వస్తుంటుంది. ఒక కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీ పేరు చెప్పండి సార్. రాజేష్ అండి. రాజేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరండి. ఓకే, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాజేష్. చెప్పండి మేడం. నమస్తే అండి. లేదు మేడం, నాకు ఫుడ్ డ్రాప్ అయింది లెఫ్ట్ లెగ్. సరే, లెఫ్ట్ లెగ్ ఫుడ్ డ్రాప్ అన్నారు మేడం. ఫుడ్ డ్రాప్. ఇప్పుడు ఏమైందంటే బటన్ వేలు దగ్గర కొద్దిగా పగిలిపోయినట్టు వచ్చింది. ఓకే, దానికి మామూలుగా మీ మెడిసిన్ మామూలు న్యూరోఫిషన్ సాధించిన మెడిసిన్ వాడాలా, లేదంటే ఒక దగ్గరికైనా వెళ్ళాలా అనేసి తెలియదు. ఫుడ్ డ్రాప్ యాక్చువల్లీ మీ ఏజ్, వయసు ఎంత అండి? నాకు 32 ఉంటుంది మేడం. అప్పుడు ఏజ్ మేబీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ స్ట్రోక్, ఇది ప్రెషర్ న్యూరోపతి. కానీ నరాలు, కాళ్ళు ఉండే నరం ఎక్కడైనా ప్రెస్ అయిన వల్ల ఉంటుంది. అది ఫస్ట్ ఎందుకు వచ్చింది అది చూడాల్సి వస్తుంది, ఎందుకంటే ఫర్దర్ సిమ్టమ్స్ ఆ నరాలకి మనం బలం పెట్టేదానికి మెడిసిన్స్ అదన్నీ పెట్టాలి. సెకండ్, ఆ ఫుడ్ డ్రాప్ వల్ల యాక్చువల్లీ నడిచేటప్పుడు ఆ బొటం వేలు కొద్దిగా ఏడ్చి నడుస్తున్నారు కాబట్టి మేబీ ఆ ఇంజురీ లాగా జరిగింది. ఆ ఇంజురీకి ట్రీట్మెంట్ మన దగ్గర ఉండదు, అది సర్జన్ కానీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఫుడ్ డ్రాప్ ఎందుకు వచ్చింది అది చూసుకోవడానికి మేబీ న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఓకే అండి. రాజేష్ గారు, నో అవసరం లేదు, అది మెయిన్ గా ఫిజియోథెరపీ, ఫుడ్ స్ప్లింట్స్ అన్ని అవసరపడుతుంది. ఫుడ్ డ్రాప్ ఏదైనా కారణం వల్ల వచ్చేస్తే ఆ కారణానికి మేబీ ట్రీట్మెంట్ లాంగ్ గా ఉండొచ్చు, కానీ కారణాలు తెలిసిపోతే మాత్రం మనం దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఫుడ్ డ్రాప్ మీరు అడిగితే బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్ కి, నరాలకి, మసిల్ కి అన్నిటికీ సంబంధం ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్ చేస్తే కానీ ఐ వుడెంట్ బి ఏబుల్ టు టెల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రాజేష్ గారు. మేడం, ఇది ఫిట్స్ కూడా వస్తుంటుంది జనరల్ గా. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తానికి 2 నుంచి ఒకేలాగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఫిట్స్ కనిపించేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది శివ. ఫిట్స్ అంటే పేషెంట్ పడిపోవడం, చేయికాలు కొట్టుకోవడం, నోట్ నుంచి మెరుగు రావడం, మోషన్ చేసుకోవడం. డాక్టర్ గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, కానీ కామన్ మ్యాన్ కి ఎలా ఉంటుందంటే 2 ఒకేలాగా. కామన్ మ్యాన్ కి మనం చెప్పాలంటే ఫిట్స్ అయితే అది పాజిటివ్ సిమ్టమ్స్, అంటే చేయికాలు ఇట్లా కొట్టుకుంటుంది. ఓకే, స్ట్రోక్ లో చేయికాలు వీక్ అయిపోతుంది. ఇట్ ఇస్ జస్ట్ ద ఆపోజిట్, కొట్టుకునే అవకాశం ఉండదు. పేషెంట్ దీంట్లో పడిపోయి ఎక్కువ చాలా తీవ్రంగా సౌండ్ చేసేది, ఇంకా అట్లా
యాక్టివేటెడ్ గా కనిపిస్తుంది. స్ట్రోక్ లో ఎలా ఉంటుంది, అన్ని నెగటివ్ సింటమ్స్ లాగా ఉంటుంది. చేకాలు వీక్ అయిపోవడం, మాట తగ్గిపోవడం, మింగేది తగ్గిపోవడం, చూపు తగ్గిపోవడం, అన్ని నెగటివ్ సింటమ్స్. ఎందుకంటే హైపర్ యాక్టివ్ అంటే ఫిట్స్ లో స్పార్క్స్ వల్ల వచ్చేది, అది బయట కనిపించేది ఇట్లా. ఇది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది అంటే బ్రెయిన్ డంబ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా ఎటువంటి సింటమ్స్ మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చిన? స్ట్రోక్ మోస్ట్ కామన్ కేసెస్ లో మనకి చేయికాల్ వీక్నెస్, మాట సడన్ గా పేషెంట్ మాట్లాడతారు, సడన్ గా పేషెంట్ ఎక్కువగా మాట్లాడతారు, సైకాట్రిక్ లాగా బిహేవియర్ చేస్తారు. అది మన FAST లో ఎస్ చెప్పారు, అది దాంట్లో ఉండేది. ఆ విధంగా సింటమ్స్ మన దగ్గర మోస్ట్ కామన్ గా వచ్చేది. కానీ పేషెంట్ కి స్ట్రోక్ వచ్చిన తర్వాత టైమ్ ఇస్ బ్రెయిన్, ఇమీడియట్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ సర్వీసెస్. సెకండ్, పేషెంట్ మత్తుగా ఉంది, పేషెంట్ మనకు పూర్తిగా మాట్లాడే పరిస్థితి లేని పరిస్థితిలో పేషెంట్ కి నోట్ నుంచి ఏమీ ఇవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ పేషెంట్స్ మన దగ్గర వచ్చేది స్ట్రోక్ అయితే రికవర్ అయిపోతుంది, కానీ వాళ్ళ ఆ టైంలో మింగే పరిస్థితి ఉండదు. పేషెంట్ కి ఫస్ట్ వాటర్ గానీ మిల్క్ గానీ ఏదో ఒకటి, కొన్నిసార్లు ఫుడ్ అయినా ఇచ్చేస్తారు. ఎందుకంటే పేషెంట్ నీరసంగా అలాగా అనుకుని అట్లా పడిపోయే పరిస్థితిలో మొత్తం ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిపోతుంది. సో ఇచ్చిన పార్టికల్స్ అన్ని లంగ్స్ లో స్టోర్ అయిపోతుంది. అది తీయడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే అదొక కాంప్లికేషన్. అండ్ ఇన్ 80% ఆఫ్ కేసెస్ లో స్ట్రోక్ వల్ల జరిగే డెత్ కూడా లంగ్ నిమోనియా వల్ల ఉంటుంది. స్ట్రోక్ ఒక్కొక్కసారి తీవ్రంగా అయితే మాత్రం కానీ లంగ్స్ వల్ల నిమోనియా, మళ్ళీ సెప్సిస్, మళ్ళీ వేరే వేరే కాంప్లికేషన్, లివర్ ఫెయిలియర్, రీనల్ ఫెయిలియర్, అలాగా ఇంకా 1 by 1 స్టెప్ బై స్టెప్ అలాగే వెళ్ళిపోతుంది. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మా నాన్నమ్మ గారికి బాగాలేకపోతే మీ దగ్గరికి వస్తాను మేడం. ఇలా మా నాన్నమ్మకి ఒక డౌట్ ఉందంట, క్లారిఫై. ఓకే, చెప్పండి. హలో మేడం, మీకు నమస్కారం అండి. నమస్తే. మా కళ్ళు బాగా లేకుంటే వచ్చాం మీ దగ్గరికి. నా పేరు భవానమ్మ. అప్పుడు 10,000 ఇంజక్షన్ అది చెల్లాలన్నా మీరు ఎక్కర్లేదని మాత్రమే రాసిచ్చారు. వాపు తగ్గిపోయింది, కన్ను కూడా చాలా తెరిపడి బాగుంది. 2 నెలలు పూర్తయినాక రమ్మన్నారు, మీరు రాలేదు. ఆ మాత్రం అలాగే వాడమంటారా ఇంకేమైనా? 2 నెలల తర్వాత రమ్మని చెప్పారు కాబట్టి మీరు రావాలి, ఎందుకంటే నేను చూసుకొని చెప్పాలి. అంటే ఏం డౌట్స్ ఉందో నేను కూర్చొని క్లియర్ చేస్తానండి. సరేనమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం, ఇలా ఈ ఆఫ్టర్ స్ట్రోక్ అనేది ఎటువంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ గారు? ఆఫ్టర్ స్ట్రోక్ శివ యాక్చువల్లీ ఫస్ట్ టాబ్లెట్స్ రాసేది. ఇప్పుడే పేషెంట్ 2 months చెప్పాను కాబట్టి పేషెంట్ 2 months తర్వాత రాలేదు, ఇంకా నెగ్లెక్ట్. ఇంకా ఒక కాలర్ కూడా టాబ్లెట్ వేసుకోమని చెప్పి వేసుకోలేదు. అది మాత్రం ఏ పరిస్థితిలో చేయకూడదు, ఎందుకంటే స్ట్రోక్ సంబంధి టాబ్లెట్స్ వేసుకోకపోతే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ రెండు రావచ్చు. నాట్ ఓన్లీ బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. అది ఒకటి కేర్ తీసుకోవాలి. ఇంకా సెకండ్, పేషెంట్ కి ఫిజియోథెరపీ అండ్ స్పీచ్ థెరపీ. ఇప్పుడు చేయికాలు బాగా వీక్ అయితే 1 month ఒక 10 days to 15 days ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏమి ఇంప్రూవ్మెంట్ కనిపించలేకపోతే ఫిజియోథెరపీ ఆపేస్తారు. ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గర పోయి చేయొచ్చు, కానీ మనమే నేర్చుకొని ఇంట్లో చేయొచ్చు. అది పేషెంట్ కండిషన్ ప్రకారంగా వాళ్ళు చేయగలరు. ఫిజియోథెరపీ ఆపేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రాకపోతే కూడా బాడీలో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక కాలర్ చెప్పారు, అది ఆ పెయిన్స్ ఉంది, కాల్కి వీక్నెస్ అయితే అంత ఉంది, కానీ ఎక్కువ చేయటం వల్ల అంటారా? చేయకపోతే ఎందుకంటే జాయింట్స్ లో స్టిఫ్నెస్ స్టార్ట్ అయిపోతుంది. ఆర్థరైటిస్, షోల్డర్ ఆర్థరైటిస్, అదే చేయి లాగా ఒకే పొజిషన్ లో పెట్టుకుంటే అన్ని జాయింట్స్ స్టిఫ్ అయిపోతుంది, చేయి కాలు కూడా స్టిఫ్ అయిపోతుంది. దట్స్ నోన్ as స్పాస్టిసిటీ. అది ఒక స్ట్రోక్ కాంప్లికేషన్. దానికి మందులు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫిజియోథెరపీ సరిగా చేసుకుంటే ఆ మందులు మనకు అవసరం లేదు. అట్లీస్ట్ ఆ సింపుల్ మెడిసిన్స్ మాత్రం తీసుకోవడం సరిపోతుంది. ఫిజియోథెరపీ చేసుకునే అవకాశం అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన ఇంట్లోనే నేర్చుకుని చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గుడ్ ఫిజియోథెరపిస్ట్, వాళ్ళు తెలుసుకుంటే. సెకండ్ ఇస్ డిప్రెషన్ రావచ్చు పేషెంట్ కి. మోస్ట్ టైమ్స్ మాకు ఇట్లా జరిగిపోయింది కదా, నేను ఇలాగ సపోర్ట్. అండ్ ఎస్పెషలీ ఐఎమ్ విమెన్ ఈ క్యాంపెయిన్ చేసేది, ఎందుకంటే ఐఎమ్ విమెన్ క్యాంపెయిన్ లో విమెన్ కి స్ట్రోక్ వచ్చేటప్పుడు విమెన్ హాస్పిటల్ సర్వీసెస్ కి రావడం చాలా తక్కువ ఉంటుంది. చాలా లేట్ గా వస్తారు, మళ్ళీ వెళ్తాను ఇట్లా ఇట్లా చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంటారు. డిప్రెషన్ కూడా వాళ్ళకి కామన్ గా ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. అండ్ మేల్ మెంబర్స్ కి వచ్చేస్తే కూడా ఫీమేల్ కే డిప్రెషన్ జరుగుతుంది. దీనివల్ల ఈ వరల్డ్ స్ట్రోక్ క్యాంపెయిన్ ఈ ఫోకస్ మీద విమెన్, ఐఎమ్ విమెన్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ ని
పేషెంట్ కి స్ట్రోక్ వచ్చిన తర్వాత కానీ ఫీమేల్ మెంబర్ కి స్ట్రోక్ వచ్చిన తర్వాత కానీ రెండు పరిస్థితుల్లో విమెన్ సఫర్ అయ్యేది. కాబట్టి దిస్ క్యాంపెయిన్ హ్యాస్ గట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్. మరో కాల్ తీసుకుంటాను. హలో 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 మేడం, బిందు మేడం కి నమస్తే మేడం. నమస్తే. పేరమ్మా? నా పేరు ఇందిరా. ఓకే, మీ సమస్య గురించి చెప్పండి ఇందిరా. మేడం నమస్తే మేడం. నమస్తే అండి ఇందిరా గారు. నమస్తే. మా నాన్నగారు మీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, యోగయ్య గారు మేడం. ఓల్డ్ పేషెంట్, బాగా గుర్తుండండి యోగయ్య గారని. చెప్పండి. నాన్నగారికి 5 years నుంచి మీ దగ్గరే తీసుకుంటున్నారు, మళ్ళీ మీరు 10 years లోపు రావచ్చు అని చెప్తున్నారు కదా. 10 years నుంచి 10 years తర్వాత పేషెంట్ కి రావచ్చు అంటే వాళ్ళ పేషెంట్ టాబ్లెట్ మిస్ అయిపోతే ఏ టైం 10 years కాదు, విదిన్ 1 year 1 month కానీ టాబ్లెట్ వేసుకోపోయిన పరిస్థితిలో, బీపీ షుగర్ కంట్రోల్ లేని పరిస్థితిలో, వేరే ఏదైనా ఇబ్బంది, వేరే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్, పేషెంట్ మళ్ళీ స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ స్టార్ట్ చేసుకుంటే, హార్ట్ డిసీజ్ ఉంటే హార్ట్ డిసీజ్ కంట్రోల్లో పెట్టలేకపోతే వచ్చేది. అలాంటివి ఏమి లేవు మేడం. అప్పుడు ఏం భయపడడం లేదు మిస్ యువకి. లైఫ్ లాంగ్ వాడమని చెప్పారు. లైఫ్ లాంగ్ వాడాలి. లైఫ్ లాంగ్ వాడుతున్నాము. ఎప్పుడైనా ఒక్క 1 day మిస్ అయితే ఏమన్నా వస్తుందానని. 1 day మిస్ అయితే వస్తుందా మీరు అడిగితే రావచ్చు. 1 day కూడా మిస్ కాకూడదు. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మిస్ కాకుండా చూస్తున్నాం కదా, టాబ్లెట్స్ ఎందుకు మిస్ అవడం, అది మిస్ కాకుండా చూడాలి. మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, బాబుకి మన ఫిట్స్ వచ్చింది మేడం, హై ఫీవర్ వల్ల వచ్చింది, మేము ఒకసారి కలవాలనుకుంటున్నాను. సార్ ఖచ్చితంగా రండి, డాక్టర్ సింహపురి హాస్పిటల్ అందుబాటులో ఉంటారు, ఒకసారి కలవండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి డాక్టర్? స్ట్రోక్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ 6 months మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లైక్ చికెన్ అండ్ మటన్ స్టాప్ చేసుకుంటే బెటర్. హెవీ లోడెడ్, ఆయిల్ లోడెడ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బిర్యానీ, వడ, ఇటువంటి ఐటమ్స్, ఆయిల్ తో ఉండే ఐటమ్స్ తగ్గించుకోవాల్సి వస్తుంది. సెకండ్, వాళ్ళు బీపీ షుగర్ ఉంటే పేషెంట్స్ కి స్ట్రోక్ సాల్ట్ రెస్ట్రిక్షన్ అవసరం ఉంటుంది. మామూలుగా కూడా జనాలు 5 grams per day తీసుకోవాలి, కానీ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటే ఇట్ కమ్స్ డౌన్ టు 2 grams per day. షుగర్ ఉంటే షుగర్, స్వీట్స్, ఇంకా కార్బోహైడ్రేట్స్, రైస్, ఏ కార్బోహైడ్రేట్ పదార్థాలు షుగర్ లో కన్వర్ట్ అయిపోతుందో అది తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎక్సర్సైజెస్ మస్ట్. మామూలుగా స్ట్రోక్ పూర్తిగా ఇంప్రూవ్ అయిన తర్వాత నడిచే పరిస్థితి ఉంటే నడవాలి. అంటే మనకి ½ an hour వాకింగ్, 40 minutes వాకింగ్, ఎక్సర్సైజ్, హార్ట్ పంపింగ్, బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా బీపీ షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడానికి అట్లా ఇంపార్టెంట్. ఓకే మేడం, మీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి సింహపురి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి అధునాతనమైన సౌకర్యాలు కానీ వాటి గురించి చెప్పండి. యాక్చువల్లీ శివ, ఇది స్ట్రోక్ కి 4.5 hours టైం ఉంటుంది. విదిన్ 4.5 hours పేషెంట్, విదిన్ 3 hours అనుకోండి హాస్పిటల్ ఫెసిలిటీస్ కి వచ్చేస్తే ఒక టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్, TPA, ఒక ఇంజెక్షన్ ఉంటుంది. కొన్ని కేసెస్ లో, ఆల్ కేసెస్, కొన్ని కేసెస్ లో మన పేషెంట్ కి ఆ స్కానింగ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అన్ని చూసేసి వాళ్ళకి ఇంజెక్షన్ దీనికైనా మనం కొన్ని ఇన్ మార్చ్ వి స్టార్టెడ్ ది స్ట్రోక్ అలర్ట్ టీమ్. కానీ ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే మన హాస్పిటల్ సర్వీసెస్ కు కాల్ చేసుకుంటే అంబులెన్స్ సర్వీసెస్ హాస్పిటల్ నుంచి డెలివర్ చేసి మనం ఇదన్నీ చేయొచ్చు. దట్ ఈస్ 1. సెకండ్, వరల్డ్ స్ట్రోక్ డే ఇస్ ఆన్ October 29th. దాని థీమ్ ఇప్పుడు మనం మాట్లాడాను, ఐఎమ్ ఉమెన్, స్ట్రోక్ ఎఫెక్ట్స్ మీ. అట్లా ఆ థీమ్ ద్వారా ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సింహపురి హాస్పిటల్ నుంచి ఒక మోటార్ బైక్ ర్యాలీ మనం ప్లాన్ చేశాను. From the Simhapuri hospital all through the town, మనం ఫాస్ట్ అండ్ సమ్ థీమ్స్ ఆ మోటార్ బైక్ లో పెట్టేసి ఇన్ జనరల్ పబ్లిక్ కి తెలుసుకోవడానికి క్రియేట్ ద అవేర్నెస్ అదో ఆ రోజు జరుగుతుంది. ఇంకా ఒక న్యూరాలజీ ఫోరం మన హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ లో స్టార్ట్ చేశాను. న్యూరాలజీ ఫోరం ఎవ్రీ ఫ్రైడే 2 to 2:30 ఎవరైనా ఇన్ జనరల్ పబ్లిక్ హాస్పిటల్లో ఉండే రిలేటివ్స్ కాకుండా వాళ్ళు వచ్చి, మన టీం ఉంటుంది, వాళ్ళకి మొత్తం స్ట్రోక్ విషయం కానీ ఇన్ జనరల్ న్యూరాలజీ విషయం ఉండే డిసీజెస్, కామన్ డిసీజెస్ మీద అవేర్నెస్ ఇస్తారు. దే క్యాన్ అటెండ్ బిట్వీన్ 2 and 2:30. అది కాకుండా దర్ ఇస్ అ ఫ్రీ స్ట్రోక్ కాల్ ఆన్ దట్ డే, October 29th from 9 o'clock to 4 o'clock. I will just tell the number. 99498 41888. Let me repeat. 99498 41888. ఈ నంబర్ బిట్వీన్ 9 o'clock to 4 o'clock మన స్ట్రోక్ టీమ్ ఆ కాల్ తీసుకుంటారు ఎవరో ఒకరు. October 29th ఓన్లీ ఫర్ 1 day. దట్ ఈస్ ఫర్ దట్ డే, మార్కింగ్ దట్ డే. ఈ నంబర్ కి కాల్ చేసి 99498 41888.
స్ట్రోక్ సంబంధి ఏదైనా డౌట్స్ ఉంటే అది క్లియర్ చేయొచ్చు. కైండ్లీ కీప్ ద కాల్ ఫర్ 2 or 3 minutes సో దట్ మనం ఎక్కువ కాల్స్ తీసుకోవచ్చు, ఎంతమందిని కవర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ ప్లానింగ్ ఆన్ October 29th. బట్ ఎవ్రీ డే ఇస్ లైక్ ఎ వరల్డ్ స్ట్రోక్ డే. వి ట్రీట్ ఎవ్రీ డే లైక్ ఎన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ శివ ఇన్ ద హాస్పిటల్. ఓకే మేడం, ఫైనల్ గా ఒక కామన్ మ్యాన్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి లైఫ్ స్టైల్ చేస్తుంటే ఈ యొక్క సమస్య రాకుండా ఉండే అవకాశం ఉందంటారు? 40 years 30-40 years అయిన తర్వాత ఇన్ జనరల్ గా స్ట్రోక్ ప్రివెన్షన్ కి స్ట్రోక్ ప్రివెన్షన్ చెకప్ చేసుకోవడం బెటర్. ఇన్ జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ కి, కాలర్స్ ఇంతకుముందు చెప్పారు వాళ్ళకి ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దే షుడ్ బి మోర్ కాషియస్. ఇంకా లైఫ్ స్టైల్లో ఏది పిల్లలకి నుంచే ఈ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సాల్ట్ రెస్ట్రిక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెస్ దెన్ 5 grams సాల్ట్, దానికి సాల్ట్ ఉండే ఆర్టికల్స్ హెవీ లోడెడ్ క్రిస్పీ ఐటమ్స్ ఇదన్నీ ఉంటుంది, పికిల్స్ అండ్ పాపడ్స్ ఇదన్నీ ఉంటుంది. దే ఆర్ లోడెడ్ విత్ సాల్ట్, అది 5 grams ఉంటుంది. ఇంకా టేబుల్ టాప్ సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోవద్దు మన ఆహారము అంటే. కానీ సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సాల్ట్ తగ్గిపోతే కూడా వీక్నెస్ బాడీలో రావాలి. అంటే ఇంకా హెల్దీ డైట్ తీసుకోవడం, సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాల్సి వస్తుంది. అరౌండ్ 30-40 minutes ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days a week కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. ఫ్రూట్స్ అవి తీసుకోవాలంటే మళ్ళీ డయాబెటీస్ ఉండకూడదు కదా? డయాబెటీస్ ఉంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే దే కెన్ టేక్ 1 fruit per day. అది డాక్టర్ సలహా ప్రకారం. ఇది చెప్పేది బిఫోర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. బిఫోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రాకుండా చేసేదానికి హెల్దీ డైట్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. దే షుడ్ బి వాష్డ్ అండ్ క్లీన్ ప్రాపర్లీ. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కాకుండా అన్ని జెమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డైట్ షుడ్ కంటైన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లో ఫ్యాట్, లో సాల్ట్, proportionate salt, no smoking, no alcohol consumption, healthy diet and socialization. Keep your mind also healthy. Pleasant. It is very important that you keep your mind healthy. ఎందుకంటే డిప్రెషన్ ఇటువంటి కారణాల్లో కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఎనీ హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ డాక్టర్ సంపర్క చేయాల్సి వస్తుంది, కార్డియాలజిస్ట్. బికాస్ అది మనం అనుకోకుండా ఏదో ఒకటి జరిగేది ఫాస్ట్ ఇమీడియట్ లైక్ ద బ్రెయిన్ అటాక్. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ ఆల్సో. ఓకే డాక్టర్, ఈ రోజు ప్రోగ్రామ్ లో ఈ పక్షవాతానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని విషయాలు మనం కవర్ చేస్తాం ఈ 1 hour లో. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈ వారం హెల్త్ లైన్. నెక్స్ట్ వీక్ మరొక డాక్టర్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.